మన బిజీ లైఫ్లో రిలాక్సేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వచ్చినంత ఫీలే ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ నేను మన హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ అంటే కరీంనగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఎస్ఆర్ ఫార్మ్స్కి వచ్చాను. ఈ అట్మాస్ఫియర్ అయితే చూడటానికి విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంది, చాలా బాగుంది. మన బిజీ లైఫ్లో రిలాక్సేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే లోపల ఎలా ఉందో చూద్దాం. అసలు డోర్స్ దగ్గర నుంచి ఎంట్రీనే చాలా బాగుంది. బయట అయితే మొత్తం అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వచ్చినంత ఫీలే ఉంది. ఎప్పుడు ఏసీలో కూర్చొని స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఒక వీకెండ్ మంచిగా చిల్ అవ్వాలి అనుకుంటే, మీ పిల్లలకి కూడా అప్పుడు మనం ఫీల్ అయినటువంటి విలేజ్ అట్మాస్ఫియర్ని చూపించాలి అనుకుంటే కనుక, పల్లెటూరి వాతావరణం చూపించాలి అనుకుంటే వెంటనే మీరు ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేయచ్చు. మరి ఇక్కడి హైలైట్స్ నేను మీకు చూపిస్తాను. చూస్తే మీరు కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతారు. అసలు ఎక్కడ ఉన్నాం మనం ఫామ్ హౌస్కి వచ్చామా లేకపోతే బయట అవుటింగ్కి వెళ్ళామా ఒక విలేజ్కి వెళ్ళామా అన్నట్టే అనిపిస్తుంది. రండి చూద్దాం. అసలు లోపలికి వస్తే ఎంత బాగున్నాయి తెలుసా. అప్పట్లో కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు ఉండేవి కదా, దూలాలు, పెంకుటిల్లులు, చూడటానికి చాలా బాగుంది. గచ్చు కూడా సిమెంట్ గచ్చు అనమాట, పాత కాలాన్ని తలపిస్తోందనమాట. అప్పట్లో మేము ఇవన్నీ చూసాము, మా పిల్లలు ఇలాంటివన్నీ మిస్ అవుతున్నారు అనుకునే వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి కనుక చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఒకప్పుడు ఇలా ఉండేవా ఇల్లులన్నీ అనిపించాలి అనుకుంటే కనుక మీరందరు ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రం ప్లాన్ చేసుకురండి. ఏదో సినిమాలో హీరో చెప్పినట్టు ఏం ఫీల్ ఉంది మా ఇక్కడ అన్నట్టున్నాయండి. పాతకాలం మంచాలు అప్పట్లో చూసిన వాళ్ళు కొందరైతే, మిగతా వాళ్ళందరం అయితే మాత్రం పాత సినిమాలలో చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఫర్నిచర్ కూడా పాతకాలం నాటిదనమాట. అండ్ ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు కూర్చునేటటువంటి ఈ చైర్. అప్పట్లో నేను ఇంటికి పెద్ద అన్న వాళ్ళందరూ ఈ చైర్స్ లోనే కూర్చొని పేపర్ చదివేవాళ్ళు. సినిమాల్లో మనం ఎక్కువగా చూసేవాళ్ళం అనమాట. పెద్ద తరహా మనిషి అని చూపించాలి అంటే ఈ కుర్చీలో కూర్చోవాలి, ఒక షార్ట్ న్యూస్ పేపర్ పెట్టుకొని ఇలా చూస్తూ ఉండాలన్నమాట. అలా ఉంది. సో పెద్ద మనిషిగా ఫీల్ అవ్వాలి 5 నిమిషాలు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఇంకేమేమి ఉన్నాయో కూడా చూపిస్తారండి. అసలు అలా లోపల కూర్చుంటే బయట నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి అన్నమాట. ఒకవైపు పంపు సెట్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంటే సౌండ్ వినిపిస్తుంది చూసారా, ఆ సౌండ్. కోళ్ళు, బాతులు, ఆవులు, ఇంకా బోలెడు మేకలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి.
ఇంకా బోల్డ్ అన్ని మొక్కలు ఉన్నాయి. ఇక్కడే చూడండి తమలపాకు చెట్టు మన పక్కనుంది. జనరల్గా తమలపాకు మొక్క నాటి అది పెంచినా కూడా బతకడం చాలా కష్టం అంటారు. అయితే ఇక్కడ మాత్రం తమలపాకు మొక్కలు చాలానే ఉన్నాయి. జామ చెట్లు, మామిడి చెట్లు, ఇలా బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ కూడా చూసేద్దాం రండి. మంచాల్ని చూసి ఎన్నేళ్ళయిందో, హాయిగా ఉంది ఇలా కూర్చుంటే మాత్రం. సాయంత్రం పూట చక్కగా బజ్జీలు బోండాలు చేయించుకొని కూడా తినొచ్చండి. ఇంకొకటి తెలుసా, ఇక్కడ మనం స్టే తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ హౌస్ వంట చేసే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వంటలు చాలా చక్కగా మంచిగా మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే రుచికరంగా చేసి పెడుతున్నారు. నాకెలా తెలుసు అనుకుంటున్నారా, నేను కూడా పొద్దున అటుకులు ఉప్మా తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో వంట మనం బయట నుంచి తెప్పించుకొని మామూలుగా స్టార్ హోటల్స్లో లాగా ఫుడ్ కాకుండా ఇంట్లో వండినట్టు పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ నచ్చినట్టు మనకి కావాల్సినవి చేయించుకొని కూడా తినొచ్చు. ప్రశాంతంగా ఉందండి. పెద్ద పెద్ద సోఫాస్లో కానీ పెద్ద పెద్ద కుర్జీలల్లో కానీ కూర్చున్నప్పుడు కూడా ఈ కంఫర్ట్ రాదు. నార్మల్గా నాకు పర్సనల్గా అయితే దిస్ ఈజ్ మై ఫేవరెట్ పొజిషన్. అండ్ మంచం మీద కూర్చోవడం అయితే చాలా బాగుంది. అప్పుడెప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మంచాలు అలా గోడ పక్క నుంచొని పెట్టి ఉండేవాళ్ళు అనమాట. సాయంత్రం పూట ఇలా వేసుకొని అందరు కలిసి కూర్చొని భోజనం చేసిన తర్వాత దీని మీదనే పడుకునేవాళ్ళు తాతయ్య వాళ్ళు. ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. మరి మీకు కూడా అలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నాయా? అండ్ మీరు లాస్ట్ ఇలాంటి మంచాల మీద కూర్చోవటం పడుకోవడం ఎప్పుడు జరిగింది? ఒకవేళ మీకు కూడా ఇప్పటికీ విలేజెస్లో ఇలాంటివి కనుక ఉంటే మీరు అందరూ నిజంగా అదృష్టవంతులయ్యా, ఇది మాత్రం నిజంగా చెప్పాలి. అలాంటి అదృష్టం ఎవరికైతే లేదో సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఇంకా బయట ఇంకేమీ ఉన్నాయో కూడా చూపిస్తారండి. ఫార్మ్ స్టేస్లో కేవలం 3 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మన ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నారు. టోటల్గా అయితే మనకి గార్డెన్ అంతా 10 ఏకర్స్లో ఉంటుందన్నమాట. సో ఈ 10 ఏకర్స్ చూడటానికి అయితే విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగా కనిపిస్తుంది. కానీ లోపలికి రూమ్స్ విషయానికి వచ్చేసరికి చాలా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా హై క్లాస్లో ఇచ్చారనమాట. లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను రండి. యాక్చువల్లీ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ సింగిల్ కాట్ ఇచ్చారు, ఇటువైపు చూస్తే డబుల్ కాట్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, అండ్ అలానే ఏసీ ఉంది. 2 అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏసీ ఎందుకు వాడాలి అని ఆలోచించుకునే వాళ్ళైతే కనుక విండోస్ అవి ఓపెన్ చేసుకొని మనకి ఫ్యాన్స్ ఇచ్చారు. ఆ ఫ్యాన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ దీని లోపల అటాచ్డ్ ఇంకొక రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఒక డబుల్ కాట్ మంచం ఉంది, అట్లనే ఒక సింగిల్ కాట్ ఉంది, ఏసీ ఉంది. మనకి పైన సీలింగ్ చూసినట్టయితే చాలా పైకి ఇచ్చారు. ఇలా ఎందుకు ఇస్తారంటే వేడి ఎక్కువగా తెలియకుండా ఇస్తూ ఉంటారనమాట. సో ఎంతమంది వచ్చినా జాయింట్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి రావచ్చు. అండ్ 10 ఏకర్స్ మనకి బయట గార్డెన్ ఉంది కదా, ఈ గార్డెన్తో పాటుగా మనకి ఇక్కడ నుంచి చూసినట్లయితే టెంపుల్ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 200 ఇయర్స్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది అంటున్నారు. సో ట్రెక్కింగ్ ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక ట్రెక్కింగ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ అవర్స్లో అందరూ కలిసి ట్రెక్ చేస్తూ ఆ టెంపుల్కి కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ కరీంనగర్ కానీ సరౌండింగ్స్
లో కానీ వేములవాడ ఇలాంటి టెంపుల్స్ కూడా బోలెడు ఉన్నాయి. సో ఇక్కడ స్టే చేస్తూనే 4-వీలర్తో ఓన్ వెహికల్స్ పెట్టుకొని టెంపుల్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా 2-3 రోజులు ఉండి ఈ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు మనం గార్డెన్కి వెళ్దాం ఆలస్యం చేయకుండా. గార్డెన్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. మొత్తం 10 acres ఉంది. మనం ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలిగితే అది ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఎక్కడికి వెళ్ళినా మా ఆవిడ వంట మాత్రమే నాకు ఇష్టం అనుకునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా మా ఆయనకి పిల్లలకి నా చేతులతోనే వండి పెట్టాలి అనుకునేవాళ్ళు చక్కగా ఇక్కడ కిచెన్ ఉంది, వంట చేసి ఇక్కడే అందరూ కూర్చొని హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇక బ్యాచులర్స్ అందరూ వస్తే కనుక మీ వాళ్ళల్లో వంట బాగా చేసే వాళ్ళకి పనప్ప చెప్పి మంచిగా వంట చేయించుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో లైవ్ కిచెన్ అయితే చూశారు కదా, మరి ఇంకేమేమి ఉన్నాయో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా స్విమ్మింగ్ పూల్ లా ఉంది. చక్కగా ఈత రాని వాళ్ళు కూడా దిగచ్చు అనమాట, ఎందుకంటే హైట్ తక్కువ ఉంది. సో మునిగిపోతాం అన్న భయం లేకుండా ఫ్యామిలీ అంతా కూడా దిగి ఆడుకోవచ్చు. సో ఎండాకాలం ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దిగి ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది. మరి ఇంకేమేమి ఉన్నాయో కూడా చూద్దాం రండి. గార్డెన్లో మనం ఎటు చూసినా మామిడి చెట్లు, చింత చెట్టు, జామ చెట్లు ఇంకా బోల్డ్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ మామిడి తోటలో ఉన్నానన్నమాట. ఇట్లా మామిడి తోటకి రాగానే ఒకవైపు కోళ్ళు అరుస్తున్నాయి, మేకలు అరుస్తూ ఉన్నాయి, పిచ్చుకలు ఇవి చిన్న చిన్నగా అరుస్తున్న వాయిస్ వినిపిస్తుంది. భలే భలే ఉందండి. యాక్చువల్లీ ఇది షూట్ చేస్తుంది మేము మధ్యాహ్నం 2ంటికి షూట్ చేస్తున్నాము. కానీ నాకు అటువైపు ఉన్నప్పుడైనా కొంతవరకు వేడి చెమట్లు అనిపించింది, కానీ తోటలోకి రాగానే ఏదో తెలియని హుషారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో కొందరికి తోటలు లేవు, మేము సమ్మర్ హాలిడేస్కి తోటలకి వెళ్ళటానికి మాకు మామిడి తోటలు లాంటివి లేవు, ఫామ్ హౌస్ లేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా సిటీ లైఫే అనుకునే వాళ్ళందరూ మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. 100% మీరు నేచర్ని ఎంజాయ్ చేసి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ చూడాలి అనుకుంటే కనుక, మీ పిల్లలకి చూపించాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. చూడటానికి అట్మాస్ఫియర్ అంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్, కానీ ఫెసిలిటీస్ మాత్రం మనకి జనరల్గా మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి.
మామిడి తోట అంతా చూసిన తర్వాత ఇటువైపు ఇలా వచ్చాం జామ తోటలోకి. ఈ జామ తోటలోకి వచ్చి జామకాయ పిక్ చేసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా, జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. ఈ పాట గుర్తొచ్చింది. ఈ పాట అయితే ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలీదు. అసలు ఈ పాట ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏమంటారు? రీజన్స్ ఏవో కమెంట్స్ లో పెట్టండి. సో హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉంటూ సొంత ఊరికి వెళ్ళాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ ఎంచుకొని ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మనకి చూసినట్లయితే ట్రాఫిక్ లేని అవర్స్లో, అంటే ఎర్లీ అవర్స్లో కనుక స్టార్ట్ అయితే హార్డ్లీ 2.5 hours మనం ఇక్కడికి రీచ్ అయిపోతాము. సో ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి చక్కగా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. మరి ఇంకేమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను, నాతో రండి. జనరలీ మనం హెల్దీగా ఉండాలి అని చెప్పి అంజీర్ని ఎక్కువగా ఎవ్రీడే కూడా తింటూ ఉంటాం. అయితే అంజీర్ చెట్టు ఎలా ఉంటుంది అది తక్కువ మందికి మాత్రమే తెలుసు కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది అంజీర్ చెట్టు అనమాట. సో పండ్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి అనమాట. నేనైతే మాత్రం ఫస్ట్ టైం ఈ చెట్టును చూస్తున్నాను. సో ఇంకేమేం చెట్లు ఉన్నాయో కూడా చూద్దాం రండి. అలా జామ తోట నుంచి పక్కకి రాగానే ఇటువైపు నాకు రామాఫలం చెట్టు కనిపించింది. ఇంకోవైపు చూస్తే సపోటా తోట అనమాట. ఇలా బోలెడన్ని చెట్లు ఉన్నాయండి. జామ తోట, సపోటా తోట, వీటితో పాటు చింత చెట్టు, గోరింటాకు చెట్టు, కొబ్బరి చెట్లు, ఇక బోలెడన్ని చెట్లు ఉన్నాయండి. ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు, ఆల్మోస్ట్ 300 రకాలు ఉన్నాయి ఇక్కడ. సో పొద్దున్నే ఒక గంట అలా వాక్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మట్టి వాసన పీలుస్తూ పిల్లలకి కూడా మనం ఇవన్నీ చూపించవచ్చు. అండ్ అంతేకాక మనందరం ఇష్టపడే గోమాత. సో ఇందులో పుంగనూరావులని ఇంకా బోలెడు రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. వీటితో పాటు మేకలు, కోళ్ళు, మనకి విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో అలానే ఉంటుంది. సో అవి కూడా మీ అందరికి ఇప్పుడు చూపిస్తాను రండి. ఎప్పుడో చిన్నప్పుడు మేకలతో ఆడుకున్నాను నేను. నా 10th క్లాస్ వరకు కూడా ఆడుకున్నాను అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మేకలన్నీ చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందో. కానీ ఇది మాత్రం అరుస్తుంది, ఇటు వదిలేద్దాం. ఎంత బాగుంది తెలుసా అసలు. ఆ దాన్ని నేను పట్టుకున్నానో లేదో వాళ్ళ అమ్మ విలవిల్ల ఆడిపోయి వచ్చేసింది అనమాట. వెంటనే వదిలేయంగానే ఇది వెళ్ళి పాలు తాగుతుంది. వండర్ఫుల్ మూమెంట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే పుంగనూరావు. పుంగనూరావు ఏంటి అంటే జనరలీ మామూలు ఆవు కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. దీనికి 1 year అంట. సో నాకు దీంతో ఆడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా బోల్డ్ ఉన్నాయి. కాంగ్రెస్ ఆవు అని, అదైతే పెద్దగా ఉంది, 2 కొమ్ములు ఇట్లు ఉన్నాయన్నమాట. సో దాంతో వీడియో చేసే కంటే దీంతో వీడియో చేయక హ్యాపీ అనిపించి నేను దీంతో చేశాను. సో అవి కూడా మీకు విజువల్స్లో చూపిస్తాను. అండ్ అలానే ఇందాక నేను మీకు మేకల్ని చూపించాను కదా, అవి కూడా మీరు చూసినట్లయితే నార్మల్ మేకల కంటే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, లైక్ పుంగనూరు ఆవుల్లాగానే. ఇంకా బాతులు, కోళ్ళు, గిన్నె కోళ్ళు, హార్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. కుక్కలు కూడా రకరకాలవి ఉన్నాయన్నమాట. సో మీరు విలేజ్ అట్మాస్ఫియర్ని చూడాలి, మీ పిల్లలకి చూపించాలి, పెద్దవాళ్ళకి మళ్ళీ అట్మాస్ఫియర్ గుర్తు చేయాలి. విలేజ్కి వెళ్ళే అంత టైం లేదు, 2-3 రోజులు మాకు లీవ్ దొరకలేదు అనుకున్న వాళ్ళు సైతం ఒక ఎర్లీ మార్నింగ్ మీరు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే జస్ట్ 2.5 hours మీరు ఇక్కడికి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేసి అట్లీస్ట్ ఒక నైట్ ఇక్కడ స్టే చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి మీరైనా వంట చేసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళతోనైనా మీకు నచ్చిన వంటలు చేయించుకొని తిని ఒక మళ్ళీ మన పల్లెటూరుకి వెళ్ళొస్తే ఎలాగైతే రిలాక్స్ అయిపోతామో అలా చిల్ అయి మళ్ళీ వెళ్ళి మీ వర్క్స్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా,
ఇవాళ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు స్టూడియోలో కూర్చొని రెగ్యులర్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఏదో ఒక వర్క్ అట్లనే కంటిన్యూ అవుతున్న బిజీ లైఫ్లో ఇవాళ ఈ షూట్ మాత్రం చాలా మెమరబుల్. నాకు కూడా నేనైతే పర్సనల్గా బాగా ఎంజాయ్ చేశాను. సో అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.